నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్ర. అయితే 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంకి అడుగుపెట్టాము. ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో 2025 సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు కూడా మళ్ళీ కొనసాగించబోతున్నాయా? మరి కొంతమందికి ఏళ్ళటి శని అలాగే ఉండబోతుందా? మరి వాళ్ళకి శనిపీడ పోబోతుందా? ఏమైనా అదృష్టాలు, రాజయోగాలు రాబోతున్నాయా? ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, రెండవ రాశి, మరి రెండవ రాశి వృషభ రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? ఉద్యోగరీత్యా వీళ్ళు ఏమైనా ప్రమోషన్స్ చేసే అవకాశం ఉందా? అలాగే అమ్మాయిలకైతే ఈసారి వీళ్ళకి ఎటువంటి అవకాశాలు కానీ లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది చెప్తారా? రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి 2026లో మకర సంక్రమణ జరిగిన తదనంతరం నుంచి కూడా ఆడవారైతేనే మగవారైతేనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదటి 6 నెలల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా దిగ్విజయంగా ఉంటారు. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో వారు ఆడవారు ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం అయ్యేటువంటి అవకాశము ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుని మార్చి 24 మధ్యలో ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. వృషభ రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ 4 నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పైగా వ్యాపారం చేసేటువంటి వారు కానీ వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వారు కానీ పరోక్షంగానే చేయాలి తప్ప ప్రత్యక్షంగా చేయడానికి ఎక్కడా కూడా అవకాశం లభించడం లేదు. రాజకీయ నాయకులకు మాత్రం మొదటి అంకం అంటే 6 నెలలు కూడా జనాల్లో ఆదరణ పెరుగుతుంది. మీకంటూ క్యాడరు ఒక స్థాయిని ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవారు ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎవరైతే పెంపర్లాడుతూ చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, కుటుంబంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశం మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు మధ్యలో జరుగుతుంది. దీనివల్ల వీరు సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక వినూత్నమైనటువంటి చరిత్ర సృష్టించేటువంటి అవకాశం వృషభ రాశి వారికి 2026లో జరిగేటువంటి విధంగా గణాంకాలన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 4 నెలలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. ఈ 4 నెలలు కూడా మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక ఆ అప్లికేషన్లో అక్షర దోషం కానీ లేకపోతే సరైన డాక్యుమెంట్ మీరు అందించలేదు అని చెప్పి మిమ్మల్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఈ 4 నెలలు దూరంగా ఉండండి. తదనంతరం నుంచి కూడా అద్భుతమైన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక పాత బంధాలు ఏవైతే మీరు కొనసాగిద్దామని నిర్ణయించుకున్నారో మీరు ఇక్కట్లో పడినట్టే లెక్క. కాబట్టి పాత బంధము మీరు వదులుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ కాకుండా చూసుకోండి. సంతానం కొరకు చూసే వాళ్ళకి మాత్రం జూన్, జూలై, ఆగస్టు మాత్రమే కలిసి వస్తుంది. అప్పుడు మీరు శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఈ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ కొనాలి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మార్చి 8వ తారీఖు నుంచి వీరి పెట్టిన పెట్టుబడికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాము అనుకుంటారు. అయితే వారికి మాత్రం కొంచెం గడ్డు కాలంగా ఉంది. మొదటి 6 నెలలు కూడా రియల్ ఎస్టేట్లో కానీ మీరు స్టాక్ మార్కెట్లో కానీ డబ్బులు పెట్టారనుకోండి, మీ డబ్బుకి లాభం ఉండదు, నష్టం ఉండదు, సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మాత్రం మొదటి 2 నెలలు కూడా ఇబ్బందిదాయకంగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో ఇంతకుముందు మీకు జరిగిన సర్జరీ వల్ల మరొక సర్జరీ జరిగేటువంటి అవకాశం కానీ అనారోగ్యం ఎదురయ్యేటువంటి అవకాశం కానీ ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం అత్యంత శ్రేయస్కరం. సొంత వైద్యం కానీ ఇంటి వైద్యం కానీ చేయడానికి ఈ వృషభ రాశి వారు పనికిరారు ఈ 2 నెలల్లోనూ. తదనంతరము ఆకస్మికంగా కోర్టు నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాన్ని వీరు అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాత్రమే అందిపుచ్చుకుంటారు. ఆకస్మిక ధనం తాత ముత్తాతల నుంచి లభించేది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు, గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 2026 జనవరి 18 తర్వాత ఒక స్థాయిని ఏర్పరచుకుని ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వస్తారు. ఎక్కడా కూడా భార్యాభర్తలు విడిపోవడం అనేటువంటిది జరగడం చాలా వరకు తక్కువ అయ్యేటువంటి అవకాశమే ఏర్పడుతోంది. ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం చేస్తాను అంటే కనుక ఆకుకూరలకు సంబంధించి కానీ ఈ లేడీ బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ అదేవిధంగా
క్లోత్ సంబంధించి కానీ మాంసకృతులకు సంబంధించి కానీ ఈ 4 బిజినెస్లు కూడా వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. పైగా మొదటి అంకంలో పరోక్షంగా చేయండి, తరువాత అంకంలో ప్రత్యక్షంగా చేయండి. ఈ రాశివారు నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని జపించడం అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేయండి. సర్వం నారాయణ కటాక్షిస్తూ ఉంటాడు. తప్పకుండా గురుగారు. ధన్యోస్మి గురుగారు, చాలా చక్కగా వివరించారు. చూసారు కదండి, గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా మీకు మంచి జరగాలి, శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచాతూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి. మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది, గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. నమస్కారం. పరమేశ్వరార్పణమస్తు.